నమస్తే అందరికీ, నేను మీ ప్రవీణ్ సుంకరి. తెలంగాణ ఎట్లొచ్చింది? కేసీఆర్ దచ్చుడో తెలంగాణ వచ్చుడో, మా తెలంగాణ మాకు కావాలి, తల కోసుకుంటా కానీ రాజీ పడను అని చెప్పేసి అప్పట్లో తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన కోసం టిఆర్ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణ కోసం కొట్లని కేసీఆర్ ఒక నినాదం చేస్తే వందల మంది, వేల మంది, లక్షల మంది ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. కళాకారులు, మేధావులు, కవులు, టీచర్లు, ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత, విద్యార్థులు, మహిళలు, పిల్లలు అందరు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చింది. ఇక తెలంగాణ వచ్చింది, 10 ఏళ్ళు అయిపోయింది. ఆయన 10 ఏళ్ళు లేలిండు. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది, ఆయన ఒకటి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూర్చున్నారు. వీళ్ళు తెలంగాణ వచ్చినాక మొన్నటి ఎన్నికల ముందర జనాలకు ఇచ్చిన నినాదం ఏంటిది, హామీ ఏంటిది? 42% బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాతినిధ్యం, రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి. మరి మంచి పని చేసిరు. అసెంబ్లీలో బిల్లు పెట్టిరు, ఆమోదం పొందించిరు, కేంద్రానికి పంపిరు. ఆడ లేట్ అయితే ఒక ఆర్డినెన్స్ పెట్టిరు, గవర్నర్కు పంపిరు, అది అట్లనే ఉంది. మళ్ళా మొన్న ఢిల్లీకి పోయారు, 3 రోజులు ఢిల్లీలో లొల్లి పెట్టిరు. అయినా కేంద్రం ఉలుకులేదు, పలుకులేదు. మీదికెళ్ళి కేంద్ర మంత్రులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, అప్డేట్లు ఇస్తాం, మీరు ముస్లింలను 10% కలిపిరు, మేము మత రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పేసి అడ్డం మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, ఏం చేయాలి? అప్పుడు కేసీఆర్ తెలంగాణ కోసం ఏం నినాదం ఇచ్చిందో అలాంటి నినాదమే ఇవ్వాలి. ఏమని? రేవంత్ సచ్చుడో 42% బీసీ రిజర్వేషన్లు తెచ్చుడో అనే నినాదం చేస్తే బాగుండేది. కానీ ఇది మర్చిపోయి ఆయన ఏమన్నాడు మొన్న ఢిల్లీలో మాట్లాడుకుంటా, ఒకసారి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చట్టం అడ్డంకిగా మారడంతో అప్పటికప్పుడు మా ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టాన్ని సవరించి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ను కూడా గవర్నర్ గారు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించడంతో 4 నెలల క్రితం విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్లు ఓబీసీలకు, స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఓబీసీలకు 2 బిల్లులు దాదాపుగా 4 నెలలు పూర్తయినా రాష్ట్రపతి గారు ఆమోదించలేదు. అదేవిధంగా చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టం బీసీ రిజర్వేషన్లను 42% పెంచడానికి అడ్డంకిగా మారడంతో ఆ అడ్డంకిని తొలగించి ఆర్డినెన్స్ను కూడా రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు. అట్లా మాట్లాడొచ్చా? సరే, మాట్లాడిన అయిపోయింది. ఆయన తెలంగాణ కోసం కొట్లాడుతాడు, బయలుదేరిండు, కొట్లాడిండు, రాష్ట్రం తెచ్చిండు, అయిపోయింది. ఆయన 10 ఏళ్ళు వెళ్ళిండు. ఆ వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇలా మీరు అదే పని చేయాలని చెప్పేసి విశారదన్ మహారాజ్ మాట్లాడుతున్నారు. ఒకసారి మీరే వినండి. అవసరమైతే రేవంత్ రెడ్డి కేసీఆర్ లాగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని సచిన్ దాకా రేవంత్ రెడ్డి ఆమరణ దీక్ష. రేవంత్ రెడ్డి సావటమా, 42% పార్లమెంట్ లో 9th షెడ్యూల్ పెట్టడమా? అప్పుడే రేవంత్ రెడ్డి నమ్ముతుంది. మీలాంటి వాళ్ళు ఏమన్నారు? రేవంత్ రెడ్డి రావడమా, 42% పెట్టడమా, 9th షెడ్యూల్లో పెట్టడమా అని చెప్పేసి విశారదన్ మహారాజు బీసీల రిజర్వేషన్ల అంశం మీద జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నాడు. సారు మాట్లాడింది 100% కరెక్ట్. అప్పట్లో కేసీఆర్ నినాదం ఇచ్చింది కాబట్టే తెలంగాణ, యావత్ తెలంగాణ ఆయన వెనకాల కలిగింది. ఇవాళ మీరు కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా ఈ నినాదం ఇవ్వండి. రేవంత్ రెడ్డి దచ్చుడో 42% రిజర్వేషన్ తెచ్చుడో అనే ఏదైతే ఉందో మంచి సలహా చేసింది మీకు ఆయన. ఆ నినాదం ఇవ్వండి. అప్పుడంటే కేసీఆర్ ఒక్కడే ఉన్నాడు, ఆయన ఎమ్మడి మెల్లగా పుట్టడు మంది అయ్యారు. ఇలా మీరున్నారు, మీ ఎమ్మడి రాహుల్ గాంధీ ఉన్నాడు, మీ మంత్రులు ఉన్నారు, మీ కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ కాంగ్రెస్ క్యాడర్ అంతా ఉన్నది, మీకు దేశం అంతా సపోర్ట్ ఉంది. ఇండియా కూటమిలో ఇతర పార్టీలు మీకు సపోర్ట్ వస్తూ ఉన్నారు. ఈ నినాదం చేసి కనుక మీరు ఢిల్లీలో పోయి కూర్చొని, లేకపోతే రాష్ట్రంలోనే ఏంటో తెలంగాణలో అసెంబ్లీ ముంగట్ను, ఇందిరా పార్క్ కాను, బీజేపీ ఆఫీస్ ముంగట్ను ఒక నిరాహార దీక్ష శిబిరం పెట్టి ఏర్పాటు చేయండి. 42% రిజర్వేషన్ 42 రోజులు, మండలం దీక్ష అంటారు కదా 41 రోజులు, అట్లా 41 రోజులు కాకముందుకే వస్తుంది. 41 గంటలన్నా తేవచ్చు. ఆ పని మీరు చేయండి. బీసీలు అందరూ మిమ్మల్ని నెత్తిలో కాదు గుండెలో పెట్టుకొని చూసుకుంటారు, మీ కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకుంటారు. ఆ పని చేయండి. ఏది రేవంత్ రెడ్డి తెచ్చుడు, 42% రిజర్వేషన్ తెచ్చుడు అనేది చేసి ఆ నినాదం చేసుడే కాదు, కొట్లాడండి. అట్లా మళ్ళా కాదు, మళ్ళీ మొన్న మీరు అన్నారు కదా 10 ఏళ్ళు నేనే ఉంటాను చెప్పేసి 20 ఏళ్ళు ఉంది పొరి. ఈ పని చేసి పెట్టండి బీసీలో. థ్యాంక్ యూ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినా నచ్చకపోయినా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను మీ ప్రవీణ్ సుంకరి. నమస్తే.